వచ్చాక ఇవాళ ఈ 2024 నుంచి ఇప్పటికి ఈ సిద్ధార్థ నగర్ గ్రామంలో మంత్రి గారు వచ్చి 2 రోడ్లు మామూలుగా వెట్ రోడ్లు పెట్టారు, శాంక్షన్ చేసి పెట్టారు సొంత నిధులతో. తర్వాత మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు 2 రోడ్లు ఆల్రెడీ నర్సిపేటలో పోసాము. అలాగే మా సిద్ధార్థ నగర్ గ్రామంలో ఇప్పటికి కొత్త పెన్షన్లు ఇంతమంతులకి మొన్న 4 ఇచ్చాము, మళ్ళీ ఉండేవి అవి కూడా త్వరలోనే ఇస్తామంటున్నారు. అలాగే రైతు అన్నదాత సుఖీభవ ఇచ్చేశారు. అలాగే ఎంతమంది చదువుకుంటే అంతమంది కూడా తల్లి కొందరం కింద తెచ్చాము. ఇవాళకి అయితే లోకేష్ బాబు గారు ఈ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఆయన బాగా కష్టపడుతున్నారు. ఈ 2024 నుంచి ఇప్పటి వరకు అయితే చాలా బెటర్గా ఉంది గవర్నమెంట్ అయితే. గత ప్రభుత్వం ఏముంది సార్, గత ప్రభుత్వంలో అసలు సోషల్ మీడియాలో మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళు ఎవరు కాదు. ఇవాళకి ఆ పరిస్థితి లేదు, స్వేచ్ఛ, ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇవాళ డీజిల్ పెట్రోల్ కొరత అంటున్నారు, అది కూడా ఎంతవరకు అంటే అది డీలర్లు తప్పితే గవర్నమెంట్ ఇవాళకి మొన్న కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఆల్రెడీ కంపెనీలతో, ఎక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉండడానికి వెళ్ళలేదని. వీళ్ళేదో వచ్చి వీళ్ళే చేసినట్టు మాట్లాడుతున్నారు, తప్పుడు ప్రచారం తప్పితే దీంట్లో ఏం నిజం లేదు.